నమస్తే, నేను మధు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడిపత్రిలో సంచలనం సృష్టిస్తున్నటువంటి జేసీ అల్లుడైనటువంటి జేసీ దివాకర్ రెడ్డి అల్లుడైనటువంటి దీపక్ రెడ్డి నేషనల్ లెవెల్లో తన గలాన్ని విప్పారు. అయితే ప్రధాని మోడీకి డేంజర్ పొంచి ఉందని, అది కూడా మహిళల వల్లే డేంజర్ వచ్చిందని, ప్రధాని మోడీని కొరకబోయారన్నట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నిజంగానే నేషనల్ లెవెల్లోనే కాదు, అందరూ ఈ విషయాన్ని షాక్ అయి వింటున్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే ఈ సన్నివేశాలు జరిగాయా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మేడం, దీపక్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు నిజంగానే మోడీని కొరకబోయారా మేడం మహిళలు? అంటే ఒక ఏమంటారు, కుట్ర అయితే జరిగిందండి. ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పే క్రమంలో తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ ఎంపీ, మహిళా ఎంపీ, కొంతమంది మహిళల్ని, అంటే వాళ్ళ కూటమిలో ఉండే మహిళల్ని కూడగట్టుకున్న ఎంపీలని ఆవిడ అంటే నరేంద్ర మోదీ మీద వాళ్ళు అటాక్ చేయాలనుకున్నారు. ఏ రకంగా, వాళ్ళ బట్టలు వాళ్ళు చింపుకుని అన్నట్టుగా ఒక మాట వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేశారు, అది శివసేన ఎంపీని కూడా అడిగారు, మహిళా ఎంపీని. ఆవిడ థాకరే గ్రూప్ అనుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి తెలియలేదు ఆవిడ షిండే గ్రూప్ అని. ఆవిడ వెంటనే లోక్సభ స్పీకర్కి ఇన్ఫామ్ చేశాక ఆయన అలర్ట్ అయ్యి ప్రధాని మోదీ గారిని అలర్ట్ చేశారు. మొన్న ఒక మహిళా ఎంపీ ఆయన మీద దాడి చేయబోయారు కదా, ఇప్పుడు దాని మీద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి మీరేమో దళితులను అవమానిస్తారా, దళిత మహిళలు అలాంటి వాళ్ళ, మహిళలందరూ అలా చేస్తారా? ఇక్కడ మహిళలందరూ కాదు, దళితులు అలాంటి వాళ్ళు కాదు, ఇది కాదు ఇష్యూ. ఒక మహిళా ఎంపీ వెళ్ళి మోదీ మీద అటాక్ చేయడానికి చూసారా లేదు, అది ఇష్యూ. దీని మీద దీపక్ రెడ్డి నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన కొరకాలని చూసారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కానీ వాళ్ళ పళ్ళే ఆయుధంగా చేసుకుని ప్రధాని మోదీని కొరకాలనుకున్నారు. మనకు తెలియదు, దీపక్ రెడ్డి అంతకుముందు కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశాడు రామ్మోహన్ నాయుడు మీద, మనకు తెలుసు, లోకేష్ పేరు తీసుకొచ్చి. అయితే ఇక్కడ మాత్రం దాడి అనేది మాత్రం అది నిజం అని తెలుస్తుంది. ఎందుకంటే స్పీకరే చెప్పారు, లోక్సభ స్పీకరే చెప్పినప్పుడు ఖచ్చితంగా అందులో నిజం ఉంటుంది. ఎందుకంటే జస్ట్ లైక్ దట్ ఇలాంటివి స్ప్రెడ్ అవ్వవు. దాని మీద వాళ్ళు వివరణ తీసుకున్నాక, వాళ్ళు మొత్తం వెరిఫై చేసుకున్నాకే స్పీకర్ మాట్లాడారు. అంటే కాంగ్రెస్ ఏ రకంగా కుట్రలు చేస్తోంది, ఎందుకని ఎక్కడా గెలవలేకపోతున్నారు. ప్రధాని మోదీని కుంగదీయాలి. ఇందాక మనం చూస్తాం, చేతబడి విన్నారు కదా, అదొక రకం. అయితే ఇప్పుడు మహిళలు పడి, ఇప్పుడు నా బట్టలు చింపేసుకున్నాను అనుకోండి, ఫస్ట్ మీరు ఏమనుకుంటారు, అవతల వ్యక్తిని మీరు అగో చెడ్డవాడనే ఒక ముద్ర వేయడానికి చూస్తారు ఫస్ట్. అది సాధారణంగా జరుగుతుంది. అంటే మహిళలకు ఉండే ఆయుధం ఇదేనా? మనం ఇంత చదువుకుని ఇంత ఎదిగాక మనం ఈ రకంగా ఆలోచించడం ఎంతవరకు సబబు? నేను మిమ్మల్ని నా తెలివితేటలతో మిమ్మల్ని నేను ఎదుర్కోవాలి, లేదు రాజకీయంగా ఎదుర్కోవాలి, లేదంటే డైరెక్ట్గా నేను మాట్లాడగలగాలి, అంతే తప్ప ఇవేవి చేతకానప్పుడు ఒకటి ఏడవడం అనేది చాలా తప్పు. ఆడవాళ్ళు ఇమోషనల్ అవ్వడం వేరు, మనం తప్పు చేశాక ఏడవడానికి ప్రయత్నిస్తాం, అది ఇంకా తప్పు. అంటే మనం కన్ఫెస్ చేసుకుంటున్నాం, ఎస్ నేను తప్పు చేశాను. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా వాళ్ళు అరిచేస్తారు, వాళ్ళ మీద పడిపోతారు, లాస్ట్కి ఏడ్ చేసి సింపతి గెయిన్ చేయడానికి చూస్తారు. సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించకూడదు, అది చాలా చీప్గా ఉంటుంది. ఎందుకంటే మనం మగవాళ్ళతో ఈక్వల్గా అని అనుకుంటున్నాం కదా. అవును, అసలు మనం అనుకోకర్లే, ఈక్వలే కదా మేడం. ఫస్ట్ అసలు మనకు ఆలోచన ఎందుకు మనకి? అవును, మీరు పెంచేటప్పుడే ఆడ తక్కువ మగ ఎక్కువ అని పెంచకండి. ఎందుకంటే మీకు ఇది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం, మగవాళ్ళ కంటే కూడా. ఇప్పుడు సాధారణంగా గృహహింసలు జరిగేవి కానీ, కట్నాల చావులు కానీ ఆడవాళ్ళ వల్లే ఎక్కువ. అందరూ అంటారు, ఏంటి మీరు ఆడవాళ్ళు అయి ఉండి ఇలా మాట్లాడుతున్నారని. ఇళ్లలో చూస్తే అర్థమవుతుంది. మనం ఓ పక్క మాట్లాడేసి మన ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనేసుకుంటే కాదు, మన మనస్తత్వాలు మనం మార్చుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తిని, ఒక ప్రధానిని, ఒక దేశ ప్రధానిని మీరు అంతర్జాతీయంగా మీరు ఎలా నిలబెట్టదలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఓ పక్క ఎప్స్టీన్ ఇది జరుగుతోందా, అక్కడ మోదీ పేరు వచ్చిందని చెప్పి దాని మీద ఓ పెద్ద కథనాలా? మరి రాహుల్ గాంధీ పేరు కూడా 3 సార్లు వచ్చింది, అందులో 3 సార్లు వచ్చింది.
అతను వేస్ట్, అతను ప్రధానమంత్రి క్యాండిడేట్ కాదు అని ఎప్స్టీనే అన్నాడు 3 సార్లు. ఎవరిని? రాహుల్ గాంధీ. మరి కథనాలు ఇచ్చేవాళ్ళు దాన్ని కూడా మెన్షన్ చేయాలిగా. నేను అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నా పేరు వస్తుందండి, నేను తప్పు చేయకపోవచ్చు. నేను అంటున్నది అది. కాబట్టి మన మహిళలుగా మనం ఏడవాల్సిన పని లేదు, మనం దిగజార్చుకోవాల్సిన పని లేదు, అందం ఎరగా వేయాల్సిన పని అంతకంటా లేదు. అది కూడా జరుగుతుంది కదా, హనీ ట్రాప్స్ మనకు తెలుసు. అవసరమా ఇవన్నీ? ఇప్పుడు మీరు ఒక ప్రధానిని ఎదుర్కోలేక మీరు మీ నాయకుడిని మార్చుకోండి. కాంగ్రెస్లో సీనియర్స్ లేరా? మంచి మంచి నాయకులు ఉండేవాళ్ళు, అసలు ఎంత అద్భుతమైన నాయకులు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు యూటిలైజ్ చేసుకోవట్లా, మీరు ఆ లెగసీని పట్టుకుని వెళ్ళాడుతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏమవుతుందంటేనండి, మీరు ఏ రాజకీయ పార్టీని చూసినా, కొన్ని పార్టీలు ఎస్పెషల్లీ కాంగ్రెస్ లాంటివి, సిపిఐ సిపిఎం లాంటివి కూడా వీళ్ళు వన్ సైడెడ్గానే మాట్లాడతారు. అంటే వాళ్ళు అనుకున్నదే వాళ్ళు ప్రజల మీద రుద్దాలనుకుంటారు. అది కూడా తప్పు కదా. ఇప్పుడు లెఫ్ట్ రైట్ కాకుండా మధ్యస్థంగా కూడా మనుషులు ఉంటారుగా. ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పును ఖండించే వాళ్ళు ఉంటారు మనలాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎందుకు గుర్తించరు? గుర్తించాలిగా. ఇష్యూ బేస్డ్గానే మనం మాట్లాడాలి, అంతే తప్ప మనం నాకు ఇది నచ్చింది కాబట్టి ఈ మతాన్నే నేను వెనకేసుకొస్తాను, లేదు ఈ కులాన్నే వెనకేసుకొస్తాను, ఈ వ్యక్తినే వెనకేసుకొస్తాను, అది చాలా తప్పు. వన్ సైడెడ్ ఎప్పుడు ఉండకూడదు ఏది కూడా. ఇప్పుడు మనం జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా 2 పక్కల వాదనలు విన్నాకే కదా ఫైనల్ జడ్జిమెంట్ అనేది వస్తుంది. సో ఇవాళ ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని మహిళలు పళ్ళతో కొరుకుదాం అనుకున్నారా, బట్టలు చించుకుందాం అనుకున్నారా? అసలు ఇలాంటివి అసలు ఆలోచనే తప్పని నేను అంటున్నా. ప్రధాని గారి టైం బాగుండి వాళ్ళు ఎవరు షిండే వర్గానికి చెందిన మహిళతో చెప్పటం వల్ల ఆయన సేవ్ అయ్యారు. లేకపోతే ఇవాళ అంతర్జాతీయంగా జాతీయంగా కూడా ఆయన ఒక దోషిగా నిలబడాల్సి వచ్చేదిగా. అంటే ఏంటి, మీరు వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవకుండా చేయాలి. సో ఇక్కడ నేను ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నానంటే, లోక్సభ, రాజ్యసభ లేదు, రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా ఇంకా మీదట మీరు చాలా దూరం పెట్టండి అందరినీ. అంటే ఒక పోడియం అనేది, పోడియం దగ్గరికి ఎలాగ రానివ్వరు. సో అక్కడ కూడా మీరు బౌన్సర్స్ని పెట్టాలా, ఎవరిని పెట్టాలి ఆలోచించండి. మహిళా బౌన్సర్స్ ఉండాలి, పురుష బౌన్సర్స్ ఉండాలి. కానీ మేడం, మహిళలతో దాడి చేయించినంత మాత్రాన మోడీ గారి ఇమేజ్ తగ్గిపోయిద్దా? తగ్గదు. గెలవకోకుండా ఉంటారా? అంటే చీప్ ఆలోచనలు అంటాం కదా, మనిషికి దిగజారుడు ఆలోచనలు అంటే ఇలాగే ఉంటాయి. ఎంత అసహ్యం అండి, అసలు తలుచుకుంటేనే చాలా కంపరంగా ఉంది మనకి. అంతే, మనిషి ఇంక ఇంతకంటే నీచానికి వెళ్ళలేడు, అది మనకు ప్రతిసారి ప్రూవ్ అవుతుంది. నిన్న మీరు చూస్తే కనుకైతే సదానంద గారు, కేరళకి చెందిన ఆయన, ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీకి చెందిన ఆయన ప్రజాస్వామ్యం గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, వామపక్షాల వాళ్ళు ఇదిగో ఇది ఏంటి ప్రజాస్వామ్యం అంటే అని ఆయన ఆ జైపూర్ కాళ్ళు దాని మీద పెట్టి పోడియం, అదే ఆయన ముందు, ఇగో ఇది ప్రజాస్వామ్యం అంటే. కేరళలో సిపిఎం వాళ్ళు అనుకుంటా నా మీద దాడి చేయించారు, నా కాళ్ళు నరికించారు, ఆ 5గురికి దోషుల్ని పట్టుకుని శిక్ష వేశారు. నేను ఆయన ఎంత కష్టపడ్డారంటేట, గ్యాంగ్రైన్ వచ్చి ఆయన కాళ్ళు తీసేసి ఆయన ఎన్ని రకాలుగా ఆయనకు ట్రీట్మెంట్లు ఇచ్చి ఆఖరికి ఆ జైపూర్ ఫుట్టు పెట్టారట. ఇది ప్రజాస్వామ్యం అంటే అని చెప్తే సిగ్గుతో తలలు దించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళును, సిపిఐ సిపిఎం వాళ్ళు. అంటే కేరళలో ఎంత దారుణానికి ఒడిగట్టారో మీకు చెప్తున్నాను. అందుకని ఇప్పుడు మహిళలు ఇలాగ ఆలోచించడం అనేది చాలా తప్పండి. మహిళలు చాలా స్ట్రాంగ్ అంటారు, మీ పిల్లల్ని స్ట్రాంగ్గా పెంచండి, మీ ఇంట్లో ఆడపిల్లల్ని స్ట్రాంగ్గా పెంచండి, మగపిల్లల కంటే ఎక్కువగా ఆడపిల్లల్ని చూడండి, ఫస్ట్ అది నేర్చుకోండి మీరు. అంతే తప్ప ఏడ్చి సాధిస్తాను, లేకపోతే బట్టలు చించుకుని సాధిస్తాను, కొరుకుతాను, కొడతాను, ఏంటిది ఇంత మెయిన్గా? మీకు ఇవే చదువులు చెప్తున్నారు గురువులు కాదు కదా. సో ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఇంత దిగజారిందా? ఇవాళ లోక్సభలో ఒక పార్టీకి చెందిన ఎంపీలు ఈ రకంగా, అంటే ఒక కూటమికి చెందిన ఎంపీలు, ముఖ్యంగా కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళు ఈ రకంగా ఆలోచించడం అనేది చాలా సిగ్గుచేటండి.
ఇది ప్రజాస్వామ్యానికే తలవంపని నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీపక్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. మరి దీని గురించి బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది కూడా, నిజంగానే ఇది రియల్గానే జరిగిందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాల్సింది. సో చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.